So, good morning to all. This is the third meeting with all of you, along with SP Garu. మనం నోటిఫికేషన్ రోజు ఒకసారి కలిసాము, అలాగే విడ్రాయల్ అప్పుడు ఒకసారి కలిసాము. సో ఈ రోజుతో 11వ తారీఖుతో ఈరోజుతో 6 o'clock నుంచి ప్రచారం మొత్తం కూడా ఎలక్షనీరింగ్ అంటాం జనరల్గా దీన్ని. సో అదంతా కూడా ఈ రోజుకి స్టాప్ అవుతుంది. సో 12వ తారీఖు రేపంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి అందరూ పోలింగ్ పర్సనల్ అంతా కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. సో ఇప్పుడే థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా సంబంధిత పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరి వెళ్తాయి. సో ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో వాటితో పాటు ఫర్దర్గా సో ఈ నెక్స్ట్ 48 hours అంటే 6 PM ఆఫ్ టుడే నుంచి పోల్ ఎండ్ అయ్యేదాకా అంటే 6 PM ఆఫ్ 13th. సో ఈ 48 hours డిఫరెంట్గా ఎంసీసీ నామ్స్ ఉంటాయి. సో వాటి గురించి మీకు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో జిల్లాలో మీకు తెలుసు 54 FST అండ్ SST టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెక్ పోస్టుల ద్వారా ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగితే CVGల ద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఏదైనా అబ్నార్మల్గా క్యాష్ కానీ లిక్కర్ కానీ ఇటువంటివన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇప్పటికే CVGల్లో 735 కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటిని రిజాల్వ్ చేశాం. సో 92% యాక్యురసీతో 39 minutes యావరేజ్తో మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. FIRs కూడా చాలా చోట్ల బుక్ చేశారు, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. సో అలాగే 4 రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశాం. 42 మంది వాలంటీర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే 31 మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. అందులో సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. సో అలాగే లౌడ్ స్పీకర్స్ ఇవన్నీ కూడా వయలేషన్స్ మీద ఒక 9 కేసెస్ పెట్టాం. ఇండ్యూస్మెంట్ ఆఫ్ క్యాష్ లిక్కర్ దాని మీద ఒక 14 కేసులు ఫైల్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఒక 19 FIRలు మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందే మనం ఈ ఫార్మ్ 7 బల్క్ అప్లికేషన్స్ మీద కేసెస్ పెట్టడం జరిగింది. అది కూడా యాక్షన్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ పెయిర్ ఫోల్ జరగడానికి వీలుగా డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. డ్రై డే అంటే 6 PM ఆఫ్ 11th నుంచి 13th దాకా ఎటువంటి లిక్కర్ కానీ ఇది కానీ సేల్ జరగదు. సో అలాగే 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఎక్కడ 5 మంది కంటే ఎక్కువ మంది కలిసి తిరగడానికి అవకాశం లేదు. ఇది ఎక్సెప్షన్ అంటే డోర్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు విత్ థింగ్, బట్ మోర్ దాన్ 5% ఎక్కడ తిరగడానికి అవకాశం లేదు. అలాగే 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా మొబైల్ ఫోన్ కానీ ఏది కూడా పోలింగ్ బూత్ దగ్గరలో తీసుకోవడానికి అవకాశం లేదు. టోటల్గా ఈ డీఫేస్మెంట్ విషయానికి వస్తే 43,700 వాల్ పోస్టర్స్ కావచ్చు, బ్యానర్స్ ఇవన్నీ రిమూవ్ చేయడం జరిగింది. CVGలో ఇప్పటికీ 735 పిటిషన్స్ కంప్లైంట్స్ వస్తే అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. యావరేజ్గా ఒక 32 నిమిషాల్లోనే కంప్లీట్గా వీటిని రిజాల్వ్ చేయడం జరిగింది. ఈ సీజన్ అటువంటి అమౌంట్ చూసుకుంటే 5.3 crores వర్త్ ఆఫ్ సీజర్స్ జరిగాయి. సో దీంట్లో క్యాష్ 1.7 crores, లిక్కర్ 50 lakhs, అలాగే ప్రీసియస్ మెటల్స్ అంటే గోల్డ్ ఇలా సిల్వర్ కానీ ఇవి కావచ్చు 9.75, అలాగే అదర్ ఐటమ్స్లో ఒక 2.99. సో టోటల్గా 5.3 crores ఆఫ్ వర్త్ మనం కంప్లీట్గా సీజర్ చేసాం ఈరోజు దాకా. నెక్స్ట్ సో వయలేషన్ సంబంధించి మోటార్ వెహికల్స్, లౌడ్ స్పీకర్స్, ఇండ్యూస్మెంట్ కింద 14, 19 FIRs కూడా కంప్లీట్గా ఫైల్ చేయడం జరిగింది. కంప్లీట్గా బ్యాన్ ఉంటుందండి. సో సేల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ కూడా బ్యాన్ ఉంటుంది. సో ఇదంతా కూడా జనరల్గా ఉన్నటువంటి MCC ఫర్ నెక్స్ట్ 48 hours ఉన్నటువంటి MCC సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, 3 vehicles మాత్రమే పర్మిషన్ ఉంటుంది క్యాండిడేట్కి అని చెప్పేసి. సో బిఫోర్ దట్ ఈ 3 vehicles ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ముందు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత RO కానీ DO దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకొని ఉండాలి క్యాండిడేట్స్. నెక్స్ట్ సో ఇండ్యూస్మెంట్కి సంబంధించి ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లను గురి చేయడానికి అవకాశం లేదు. అలా ఏదైనా ఇన్సిడెంట్స్ అవుతే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనకి అక్కడ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. సేమ్ అదే ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ కూడా రిసెప్షన్లో కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉంటుంది. ఎస్కేప్ సంతనూతలపాడు మాత్రమే అక్కడ ప్రకాశం జిల్లాలో జరుగుతుంది కౌంటింగ్. పోస్టల్ బ్యాలెట్ మాత్రం అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది సంతనూతలపాడుది. మిగతా అంతా EVM అంతా కూడా అక్కడే కౌంటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ
పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సపరేట్గా ఒక హాల్లో జరుగుతుంది. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ రూమ్స్ ఇన్ ద లొకాలిటీ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతుంది. ముగిస్తాయి. సో మన జిల్లాలో అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ నుంచి నామినేషన్ ప్రక్రియ తర్వాత క్యాంపెయినింగ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా మన జిల్లాలో ఈ మొత్తం క్యాంపెయినింగ్ పీరియడ్ పూర్తి అయింది. సో ఈరోజు సాయంత్రం 6 PM నుంచి 13th సాయంత్రం 6 PM ఎప్పుడైతే పోలింగ్ ముగిస్తుందో అప్పటి వరకు ఎక్కడ కూడా ఎట్లాంటి క్యాంపెయినింగ్ చేయకూడదు. సో ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఏదైతే మనం క్యాంపెయినింగ్ వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, ఎక్కడ కూడా అవి యూజ్ చేయకూడదు. సో లౌడ్ స్పీకర్స్కి ఎటువంటి పర్మిషన్ లేదు. తర్వాత 144 CRPC కింద కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. దాని పరంగా ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ ఎక్కడ కూడా గ్యాదర్ కాకూడదు. ఈ 48 hours ఎటువంటి ప్రొసెషన్స్, ర్యాలీ, మీటింగ్లు ఎక్కడ కూడా పెట్టకూడదు. పెడితే దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈజ్ అలౌడ్. సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కూడా 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ క్యాండిడేట్స్ చేసుకోవచ్చు. సో ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయడం ఉంటుంది. అండ్ అన్ని చోట్ల ఈ పెట్రోలింగ్ టీమ్స్ నియమించడం జరిగింది. సో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టివ్గా పెట్రోలింగ్ చేస్తారు రాత్రి పగల. అన్ని చోట్ల ఈ 48 hours సైలెన్స్ పీరియడ్ చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. పోలింగ్ డే రోజు చాలా ఇలాబొరేట్గా, డీటెయిల్డ్గా బందోబస్తు ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో మన జిల్లా ఫోర్స్ కాకుండా 250 members తమిళనాడు నుంచి ఫోర్స్ రావడం జరిగింది. అదేవిధంగా 9 companies CAPF రావడం జరిగింది. సో దాంట్లో 3 తెలంగాణ ఆర్మ్డ్ పోలీస్, 5 companies BSF అండ్ 1 ITBP కంపెనీ రావడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 913 లొకేషన్స్, పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో 269 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో, అంటే ఎక్కడైతే లాస్ట్ ఎలక్షన్లో ఏమైనా గొడవ జరిగింది, లేకపోతే ఈసారి ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉంది, అక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అట్లాంటి చోట్ల CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఇంతవరకు మన జిల్లాలో అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ నుంచి 10,000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు, అదేవిధంగా ఎవరైతే గొడవ చేసే అవకాశం ఉంది, ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో 10,000 మందిని బైండ్ ఓవర్ ఇప్పటికీ చేయడం జరిగింది. అందులో అన్ని పార్టీస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. సో పోలింగ్ డే రోజు, పోలింగ్కి ఒకరోజు ముందు దే విల్ బి వెరీ వెరీ టైట్ సెక్యూరిటీ అరౌండ్ EVMs అండ్ పోలింగ్ పర్సనల్. సో రేపు అందరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అసెంబల్ అయ్యి EVMs తీసుకొని పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి టీంతో పాటు ఆర్మ్డ్ పోలీస్ మెన్ కూడా ప్రతి టీంతో పాటు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరినీ ఆర్మ్డ్ ఎస్కాట్ కింద పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ ముగిసినాక అందరినీ ఆర్మ్డ్ ఎస్కాట్ కిందనే రిసెప్షన్ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది. సో మొత్తం ఈ 2 days ప్రాసెస్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ రిగార్డింగ్ EVM మీద ఏమైనా అటాక్ చేసినా, లేకపోతే పోలింగ్ పర్సనల్ మీద ఏమైనా అటాక్ కానీ గొడవ కానీ జరిగితే చాలా రూత్లెస్ యాక్షన్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో నో బడీ విల్ బీ స్పేర్డ్. EVM సెక్యూరిటీ అండ్ పోలింగ్ పర్సనల్ సెక్యూరిటీ ఇస్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ. దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో త్రూ యువర్ మీడియం ఐఎమ్ కమ్యూనికేటింగ్ టు ఆల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ పీపుల్ దట్ EVM సెక్యూరిటీ అండ్ పోలింగ్ పర్సనల్ సెక్యూరిటీలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే they will be very the strictest, harshest possible measures will be taken against the people who indulge in